హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ లవర్స్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్లో నైల్కి యాక్సిడెంట్ కాబోతుంటే హిమ్ సేవ్ చేస్తుంటాడనమాట. కానీ మన నైల్కి చిన్న ఇంజురీ అయి ఉంటుంది హ్యాండ్కి. దానికోసం హిమ్ చాలా వరి అవుతూ ఉండేసరికి నైల్ చెప్తా ఉంటాడు, ఎందుకు అంతలా వరి అవుతున్నావు, ఇప్పుడు నాకు ఏమీ కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అంటే, ఏమైనా అవుతే అప్పుడేంటి నా పరిస్థితి అంటే, చూడరా చిన్నదే తగిలింది కదా చేతికి, ఏమీ కాలేదు, నువ్వు ఎక్కువగా వరి అవుతున్నావు అంటే, అయినా సరే ఆ బైక్ నడిపివ్వడం అంత ఫాస్ట్గా రావాలంటే, సర్లే బేబీ నాకేమీ కాలేదు కదా, ఎందుకు అంతలా వరి అవుతున్నావు, సరే నడు నడు అనేసి తను అక్కడి నుంచి అది కనుక తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక నైల్ పరిగెట్టుకుంటా డ్రీమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అనమాట, ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారంటేని, హారా సబ్మిట్ చేస్తాం, క్లాస్ కూడా అయిపోయింది, నీకు చాలాసార్లు ఫోన్ చేస్తాం, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేసి చయో అంటా ఉంటేని, అదా నైల్కి యాక్సిడెంట్ అయ్యిందిరా, చిన్నదే అయ్యిందిరే గాయం, కాకపోతే వాడిని ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొచ్చేసరికి లేట్ అయిందంటే, ఓ అవునా అనేసి వీళ్ళు అంటా ఉంటే టే మాత్రం చాలా స్పీడ్గా అక్కడికో వెళ్తూ ఉంటాడు. దానికి మన హిమ్ అనమాట టే వంక అలా డౌట్గా చూస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక టే టైప్కి ఫోన్ చేస్తాను అనమాట, నీకు చెప్పింది నేను ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నేను వచ్చేసి హిమ్ని బాధపడేలా చేయమన్నాను కానీ నైల్కి ఎందుకు యాక్సిడెంట్ అవేలా చేసావంటేని, నువ్వే కదా అన్నావు హిమ్ బాధపడేలా చేయమన్నావు కదా అందుకే చేస్తా అంటే, చూడు నేను బాధపడాలన్నది హిమ్ని, అంతేకాని నైల్కి ఏమైనా చేస్తే అసలుకి బాగోదు అనేసి వీడు అంటా ఉంటే, సరే సరే అయితే నాకు పని ఉంది నేను ఫోన్ పెట్టేస్తాను అనేసి వాడు పెట్టేస్తూ ఉండేసరికి టే అది కనుక అలా చూస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో నైలు చాచా పా అండ్ గర్ల్స్ గ్యాంగ్ వీళ్ళందరూ కూర్చొని ఉండే అక్కడికి వాళ్ళ క్లాస్ లీడర్ వచ్చనమాట, మంది అవుట్డోర్ సినిమా ఈవెంట్ ఉంది, సో దానికోసం ప్రాజెక్ట్ చేయాలి, మీరు అందరూ ఒక బ్యాచ్ కింద ఉండండి అనేసి గర్ల్స్ని అండ్ మన నైల్ వాళ్ళ ఫ్రెండ్స్ని నైల్ని కలిపి ఒక గ్రూప్ చేశానమాట వీళ్ళందరినీ అనమాట. సో ఆ ఈవెంట్కి అది కనుక ప్రిపరేషన్స్ చేయమని ఉంటారు అండ్ ఇంటర్వ్యూస్ కూడా అవుట్ సైడ్ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయండి, అదంతా మనం ప్లే చేద్దామంటే సరే అనేసి అంటూ ఉంటారనమాట. దానికోసం ఇది కనుక వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉండేసరికి సోనీ అనమాట నైల్ హ్యాండ్ పట్టుకుంటుంది, పా అంటాడు, వాడికి హ్యాండ్కి ఇంజూరీ అయింది చేయి తీ పాప అనగానే ఓకే అనేసి సోనీ తీసేస్తుంది అనమాట. గర్ల్స్ గ్యాంగ్ అంటారు, సరే అయితే మనం మ్యూజిక్కి సంబంధించింది అండ్ గ్యాదరింగ్ మొత్తం ఇదంతా మనం చూసుకోవచ్చు, నైల్ నువ్వైతే కనుక ఇంటర్వ్యూ కోసం అయితే కనుక మీ ఫ్రెండ్స్ని గట్రా ఎవరైనా కాంటాక్ట్ అవ్వి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకో ఓకేనా అంటే, సరే అనేసి నైల్ కూడా ఓకే అని చెప్పుంటాడనమాట. పా ఇది కనుక నేను గర్ల్స్ గ్యాంగ్కి హెల్ప్ చేస్తానేసి చెప్పుంటాడు, సరే కదా అనేసి నైలును చాచా ఇది కనుక బయటకు వస్తూ ఉంటారనమాట. చాచా అంటది, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసం ఎవరిని అడుగుతాము, హిమ్ వాళ్ళు ఉన్నారు కదా, హిమ్ వాళ్ళ ఫ్రెండ్స్, సో వాళ్ళందరితో ఇంటర్వ్యూ చేద్దామో బాగుంటుంది కదా అంటే, సర్లే కానీ సరే ఫస్ట్ హిమ్ని అడుగుతాను, తనకు ఖాళీయో లేదో తెలుసుకోవాలి కదా అనేసి ఫోన్ చేశానమాట విషయం చెప్తా ఉంటాడనమాట. దానికి హిమ్ అంటాడు, సరేరా నేను ఖాళీయే బట్ మా ఫ్రెండ్స్ని అడగాలి కదా, వాళ్ళని కూడా అడగాక అనమాట, నీకు చెప్తాను ఓకేనా అనేసి ఫోన్ పెట్టేసి ఉంటాడు. ఇదే విషయం ఇది కనుక చాచాకి చెప్పేసరికి చాచా కూడా సరే అయితే నడు గర్ల్స్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్తా ఉండేసరికి నైల్ అనమాట చాచాతోటి, అదే డ్రీమ్ గురించి చెప్తానన్నావు కదా ఏంటి చెప్పలేదు ఏంటి విషయం అనేసరికి చాచా అంటది, వాడును చయో ఇద్దరు డ్రింక్ చేసి బార్ బయట ఉండేసరికి చయో అనమాట, వీడు నువ్వు తీసుకువెళ్ళి అనేసి నాకు చెప్పాడురా, వాడు కీస్ పోగొట్టేసుకున్నాడు, వాడిని ఎక్కడ పెట్టాలో తెలియక నా రూమ్కి తీసుకువెళ్ళాను అంతే అంటే, మరి ఇద్దరు కలిపి ఫుడ్ ఎందుకు తిన్నారమ్మా అంటే, వరే నేనేం చేయను నా కోసం చేసుకున్న ఫుడ్ వాడు కూడా అడిగాడు, పోనీలే పాపం కదా అనేసి పెట్టాను అంతేరా, నువ్వు నన్ను ఇంకేం ఏడిపించకరా అంటే, సరే సరే అనేసి తిని అంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో పైన చూపిస్తూ ఉంటారు, పైకి అది కనుక చయో మెసేజ్ చేస్తూ ఉంటాడు, బేబీ నేను చాలా మిస్ అవుతున్నాను తెలుసా, ఆకాశం అంత ప్రేమ ఉంది నీ మీద నాకు అనగానే మన పై అయితే కనుక ఓ అవునంటే వెరీ కోల్డ్ హార్ట్ పర్సన్, దీనికి కూడా ఓ అవునా అంటావా బట్ ఐ లైక్ ఇట్ అనేసి చయో రిప్లై ఇచ్చుంటాడు అనమాట. తను అలా చూస్తూ ఉంటాడు, ఈ లోపల కయో అంటాడు, అదేంటి ఈ రోజు అంతా నువ్వు చాలా డల్గా ఉన్నావు, హెల్త్ బాగోలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకొని చూసుకుంటానంటే, లేదు లేదు నేను బాగానే ఉన్నా అనేసి పై అంటూ ఉంటాడు అనమాట. అదే టైప్లో టైప్ కూడా వచ్చి ఉంటాడు, టైప్ అయితే కనుక ఫుడ్ తీసుకుని వచ్చి ఉంటాడు అనమాట, కయోకి ఇచ్చి మన పైకి కూడా ఇస్తూ ఉంటాడు, ఇదిగో బేబీ నీ కోసం నేను ఫుడ్ తీసుకుని వచ్చాను, ఈరోజు నైట్కి మన రెస్టారెంట్కి వెళ్దామా అనేసి అంటూ ఉండేసరికి మన పాయ్ చాలా సైలెంట్గా ఉంటాడు, ఫుడ్ కూడా తీసుకోడు అనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వీడది కనుక ఫుడ్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళిద్దరూ డిన్నర్ కోసం అనేసి రెస్టారెంట్కి వచ్చి ఉంటారనమాట. అనమాట ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఫుడ్ని, ఫుడ్తో పాటుగా మన పైన కూడా అనమాట ఫేస్ కనపడకుండా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ అన్నీ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కింద పెట్టుంటాడు. అదేంటి ఎందుకు ఫొటోస్ తీస్తామంటే, ఊరికి నేను స్టోరీ కోసం అనేసి వాడు అంటూ ఉంటాడు. సర్లే కానీ పై నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, సో నువ్వు వచ్చేసి చయో పట్ల అంత సీరియస్గా లేనట్టున్నావేంటి అని కానీ, అవును నాకు చయో మీద ఇంట్రెస్ట్ లేదు, వాడి మీద కాదు ఇంకెవరి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, నీకు తెలుసు కదా నాకు
ఇలాగ ఒక అబ్బాయిని డేట్ చేస్తే కనుక బయట వాళ్ళు ఏమనుకుంటారు ఏంటన్న విషయం నేను బాగా ఆలోచిస్తాను. దానికోసమే భయపడి మన రిలేషన్‌షిప్‌ని నేను సీక్రెట్‌గా పెట్టాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు అంటేని, ఆ! అవునురా! అందుకే కదా మనకు బ్రేకప్ అయింది. ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మళ్ళీ మనం కలుద్దాం అంటేని, దానికి మన పై అంటాడు, అదంతా అప్పుడు, ఇప్పుడు మనకు బ్రేకప్ అయిపోయింది కదా అనేసి తిను అంటా ఉంటాడనమాట. ఇదే టైంలో అది గనుక టైప్‌కి ఫోన్ వస్తా ఉంటది. ఉండి నేను ఫోన్ మాట్లాడేసి వస్తా అనేసి వాడు బయటకొచ్చి ఉంటాడనమాట. సో, ఫోన్‌లో అయితే కనుక ఏంటి ఈరోజు నైట్‌కా అంటే, ఆ! అవును. ఈరోజు నైట్‌కి అది గనుక పైతో అదంతా చేస్తా ఉంటానంటే, ఏంటి నిజమా అంటే, ఆ! అవునంటే, సరే, సరే అయితే ప్రూఫ్ ఏంటి అంటే, సరే బాబు ఈరోజు నైట్ అంతా చేసిందంతా నీకు వీడియో చేసి పెడతాను. డబ్బంతా రెడీ చేసుకో పెట్టుకో అనేసి వాడు అంటా ఉంటాడనమాట. అంటే వీడియో మేబీ సేల్ చేస్తాడనుకుంటా. అదే టైంలో వచ్చనమాట. ఈ మాటలన్నీ వినుంటాడు. ఏంటి నీకంత ధైర్యం అలా మాట్లాడుతున్నావు అంటేని, ఏంటి నీకు నమ్మకం లేదా? నేను కాస్త ఈరోజు నైట్ వాడితో నేను స్పెండ్ చేస్తాను తెలుసంటే, ఇంకొకసారి ఆ మాటని ఇంకేమైనా అన్నామనుకో అస్సలకి బాగోదు అనేసి మన చెయ్యాలి గనుక వాడిని పాడేసి ఫుల్‌గా కొడతా ఉంటాడనమాట. ఇంకొకసారి పై పట్ల నువ్వు ఇటువంటి ఏమైనా చేసావే అనుకో అస్సలకి బాగోదు అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. దానికి టైప్ చాలా కోపంగా చూస్తా ఉంటాడనమాట. అనమాట పై దగ్గరికొచ్చి ఫస్ట్ రా అంటేని, అదేంటి నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నీకెలా తెలిసి నేను ఇక్కడున్నానంటేని, వాడి స్టోరీ చూసొచ్చానురా ఫస్ట్ అనేసి ఇంటికి తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. ఇంటికి తీసుకొచ్చేసాక మన చెయ్యకి కూడా గాయాలయి ఉంటాయి. దానికి తడిగుడ్డు పెట్టుకొని తుడుచుకుంటా అనమాట. అదేంట్రా అలా చూస్తున్నావు? నీకు అసల టైప్ మీద కోపం రాలేదు ఇంత చెప్పాక కూడా అంటేని, నాకెందుకు రాలేదు? నాకు ఆల్రెడీ వాడి గురించి తెలుసు. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడంటే ఏదో అవసరం ఉండి వచ్చుంటాడు. అందుకోసమే నేను అన్నీ అనుమానంతోనే గమనిస్తా ఉన్నాను. బట్ నువ్వు అర్థం చేసుకోలేదు నీ జెలసీనెస్ తోటి అంటే, జయ అంటాడు, ఓ అవునా బేబీ నిజంగా నాకు తెలియదు. నేను నీ గురించి చాలా వరీ అవ్వాను తెలుసా అనేసి వెళ్ళి కిస్ చేస్తుంటాడనమాట. అలా కిస్ చేసి నేను చాలా మిస్ అయ్యాను తెలుసా ఈ రోజంతా నిన్ను అసలు మీట్ అవ్వలేదంటే, మరి ఎందుకు రాలేదు నువ్వు అంటేని, నేను షాప్‌కి వచ్చానా అప్పుడు ఆ టైప్ నేను కిస్ చేసి మాదిరిగా వచ్చాడు. మీ ఇద్దరిని ఇంక అలా చూసి కిస్ చేసుకుంటారేమో అనేసి కోపంగా వెళ్ళిపోయానంటే, ఏంటి నువ్వు అలా అనుకున్నావు వాడేం నన్నేం కిస్ చేయలేదంటే, అవునా అయ్యయ్యో నేను అపార్థం చేసుకున్నాను నిన్ను అంటే దానికి పైన అవుతా ఉంటాడనమాట. అయ్యో ఛా! ఒకవేళ నిన్ను మీట్ అవ్వకపోతే కనుక ఇలాగే దూరంగా ఉందునేమో కదా నీకు అనేసి అంటా ఉంటే, ఆ! అవును. సర్లే కానీ ఇంకెప్పుడు వాడితో గొడవ పడకంటే, వాడిని మళ్ళీ నిన్ను ఏమన్నా అంటే అప్పుడు గొడవ పడతా అంటే, సరే అయితే ఈసారి గొడవ పడితే కనుక ఫేస్ మీద దెబ్బలు తగిలించుకోక అనేసి కిస్ చేస్తుంటాడనమాట మన పై. సో, వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. మన నైలు అండ్ చాచా అయితే గనుక మాట్లాడుకుంటా ఉంటారనమాట. సో, ప్రాజెక్ట్ గురించు. అదే టైంలో వెనక నుంచి మన వచ్చుంటాడు. వచ్చనమాట ఇద్దరి యొక్క షోల్డర్స్ మీద చేతులు వేస్తాడు. మన డ్రీమ్ అయితే గనుక చాలా జెలసీగా ఫీల్ అవ్వి చాచా మీద వేసిన హ్యాండ్ అయితే గనుక తీసేస్తాడనమాట. అంటే డ్రీమ్‌కి కూడా చాచా మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయినట్టుగా చూపిస్తా ఉంటారు. నైల్ అంటా ఉంటాడు, సారీ మిమ్మల్ని సడన్‌గా రమ్మన్నాను కదా! మీకేమైనా వేరే పనులు ఉండొచ్చు కదా! అంటేని, హా! అవును మాకు పనులున్నాయి అనేసి చెయ్య అంటా ఉండేసరికి డ్రీమ్ అనమాట నోరు మూస్తుంటాడనమాట. ఏం మాట్లాడకురా అనేసి. లోపల చాచా చూసి, హే డ్రీమ్ వాడి నోరు మీద చెయ్యి తీ లేకపోతే వాడికి ఊపిరాడదా అనేసరికి చాచా మాట విననమాట డ్రీమ్ తీసేస్తుంటాడు. అది చూసిన చెయ్య అనమాట, ఓహో! ఏంటి ఇంత నైస్‌గా మారిపోయావు నువ్వు అనేసి అంటా ఉంటే, రే చాలురా ఆపురా అనేసి డ్రీమ్ అంటా ఉండేసరికి ఇంకా చాచా అయితే గనుక సిగ్గుపడతా ఉంటదనమాట. సో, వీళ్ళు ముగ్గురు ఇలా నవ్వుకుంటా ఉంటారు. మన నైల్ అయితే గనుక ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తా ఉంటాడనమాట. సో, దీనికంతా మీకు ఓకేనా అయ్యేటప్పటికి చాచా కూడా చెప్తా ఉంటది. సో, మీరు నలుగురు యాక్ట్ చేస్తే చాలా బాగుంటది. ప్లీజ్ అనేసి అడుగుతా ఉండేసరికి మన డ్రీమ్ అయితే కనుక సరే, సరే నేను చేస్తా, నేను మీకు హెల్ప్ చేస్తా అనేసి అంటా ఉంటాడు. మన హిమ్ము కూడా అనమాట నైల్ కోసం ఓకే నేను కూడా చేస్తా అనేసరికి డ్రీమ్ కూడా, హా! తప్పకుండా నేను కూడా చేస్తాను అనేసి తిను అంటా ఉంటాడనమాట. ఇదే టైంలో డ్రీమ్ అయితే కనుక సర్లే కానీ మా ఫ్రెండ్ టే ఉన్నాడు కదా వాడిని కూడా అడుగుతాను మీకు ఓకే కదా అంటేని, హా! టే కూడా ఉంటే మంచిదే కదా! టేని కూడా అడగను అనేసి చాచా చెప్పుంటది. వెంటనే టేకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట మన డ్రీము. టే కూడా అనమాట ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. ఏంట్రా చెప్పు అనగానే, అదే చాచా వాళ్ళు ఉన్నారు కదా! సో, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో, దానికి మన హెల్ప్ అడిగారు. నేను, హిమ్ము, మేము ముగ్గురం హెల్ప్ చేస్తామని చెప్పాము. సో, స్టడీస్ పరంగా కాదు. ఇదేదో కల్చరల్ ప్రోగ్రామ్ అంట. నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటేని, సరే అయితే నేను కూడా హెల్ప్ చేస్తా అనేసి టే చెప్పుంటాడనమాట. ఇదే విషయం డ్రీమ్ చెప్పేసరికి ఓ మంచిది అనేసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట నైల్ వాళ్ళు. నెక్స్ట్ సీన్‌లో ఒక అబ్బాయిని చూపిస్తా ఉంటారు. కొత్త క్యారెక్టర్ అనమాట. టే వాళ్ళ డోర్ కొట్టేసరికి టే వెళ్ళనమాట ఓపెన్ చేసుంటాడు డోరు. ఎక్కడికి ఎందుకు వచ్చావంటే, ఇదిగో మా అమ్మ వచ్చేసి
టిఫిన్ ఇమ్మంది మీ అమ్మకి తీసుకొని కిచెన్లో పెట్టంటే మా అమ్మ లేదంటే సరే అయితే నువ్వు పెట్టంటే నేను పెట్టను అనేసి మన టే అంటూ ఉంటాడు. సరే అయితే నేనే వెళ్తా అంటే ఎక్కడికి వెళ్తావు అనేసరికి తప్పుకో అనేసి టేన్ అనమాట పక్కకు తోసి లోపలికి వచ్చానమాట. ఆ బాక్స్ పెట్టేసి వెళ్తూ ఉండేసరికి మన టే అయితే కనుక ఆట పట్టిస్తూ ఉంటాడు అనమాట. వాడు ఎట్టు వెళ్తే అటే వెళ్తూ ఉంటాడు. ఈ అబ్బాయి పేరు వచ్చేసి పీస్ అనమాట. ఎందుకు నువ్వు అలా వచ్చావంటేని మా అమ్మ కోసం వచ్చావు కదా, మా అమ్మ వచ్చేదాకా ఆగచ్చు కదా, నువ్వే చెప్పు మీ అమ్మ టిఫిన్ ఇచ్చిందనేసి అంటే అదేదో నువ్వే చెప్పచ్చు కదా అంటే నువ్వేమైనా నాకు ఇచ్చావా నేను చెప్పడానికి అనేసి మన టే అంటూ ఉంటాడు. తను అంటాడు నువ్వు చెప్తే ఏమైందంటే ఒకవేళ నువ్వు అది ఇది వంక పెట్టుకుని చూడడానికి వస్తున్నావా అంటేని ఆంటీ వచ్చేసారా అనేసి అని ఉంటాడు. వెంటనే టే వెనక్కి చూసేసరికి అబ్బాయి పారిపోయి పెడతాడు అనమాట. ఇదంతా చూస్తున్న టే అది కనుక స్మైల్ చేస్తూ ఉంటాడు. అంటే టేకి కూడా ఒక మంచి పేరుని అది కనుక పెట్టారని అర్థం. నెక్స్ట్ సీన్లో అది కనుక చెయ్యో డ్రీము హిమ్ము నైలు గర్ల్స్ గ్యాంగ్ మొత్తం అందరూ అది కనుక గ్యాదర్ అయ్యి ఉంటారనమాట ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకోవడం కోసం. కానీ అక్కడికి టే వచ్చున్నాడు. ఈ లోపల హిమ్ అనమాట ఇప్పుడే వస్తా అనేసి తను అనమాట బయటకు వెళ్తూ ఉంటాడు. బయటకు కాదు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడే టే ఉంటాడు. టేన్ అనమాట అదేంటి నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు ఫాలో చేస్తున్నావు, నువ్వు నైల్ కోసం వచ్చావు కదంటే నేను ఎందుకు వచ్చాను నీకెందుకు చెప్పాలనేసి టే అంటూ ఉంటాడు. మర్యాదగా చెప్పాడు నువ్వు వచ్చేసి నైల్కి యాక్సిడెంట్ చేయించింది నువ్వే కదా అనేసి మన హిమ్ అడుగుతూ ఉంటాడు. ఈ లోపల గొడవ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట. ఇదే విషయం అందరి ముందు చెప్తూ ఉండేసరికి దానికి టే అంటాడు నువ్వే నేను అటువంటి పనులు ఎప్పుడూ చేయను అనేసి టే అంటూ ఉంటాడు అనమాట. అదే టైంలో అక్కడికి టైప్ అనమాట గన్ పట్టుకొని వచ్చి ఉంటాడు. అందరూ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉండేసరికి వాడనమాట గన్ అయితే కనుక హిమ్కి అండ్ చెయ్య వాళ్ళకి అయితే కనుక షూట్ చేసి మాదిరిగా పెట్టుంటాడు అనమాట. కొంతమంది మనుషులు కూడా తీసుకుని వచ్చి ఉంటాడు. సో వాళ్ళందరూ అయితే కనుక వీళ్ళని రౌండ్ అప్ చేసి ఉంటారు. టైప్ అనమాట వాళ్ళ మనుషులకు చెప్పి ముందా చెయ్యో పని చూడండి అనేసరికి వాళ్ళ మనుషులు అనమాట చెయ్య దగ్గరికి వస్తూ ఉండేసరికి మన హిమ్ ఆపుతూ ఉంటాడు అనమాట. కానీ చెయ్య అయితే కనుక ఏంట్రా నా పని చూసేది మీరు అనేసి ముందుకు వస్తూ ఉండేసరికి వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి అనమాట. మన హిమ్ అయితే కనుక మధ్యలోకి వస్తూ ఉండేసరికి చెయ్య అయితే కనుక తను కూడా దురుసుకి అయితే కనుక గొడవకు వస్తూ ఉంటాడు అనమాట. మధ్యలో మన హిమ్ ఉంటారనమాట. ఈ లోపల గన్తో షూట్ చేస్తుంటారు. ఆ బుల్లెట్ వెళ్ళి మన హిమ్కి దగ్గర ఉంటుంది. అందరూ అయితే కనుక హిమ్ అనేసి అంటూ ఉండేసరికి హిమ్ అయితే కనుక అలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక టే చూపిస్తూ ఉంటారు. టే అయితే కనుక ఇదంతా నా వల్లే జరిగింది, సో నేనైతే కనుక టైప్తో కలవకుండా ఉండాల్సిందనేసి పాము తిని చాలా వరి అయిపోతూ ఉండేసరికి అక్కడికి పీస్ వచ్చి ఉంటాడు అనమాట. అదేంటి డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తుంచేవేంటి అనేసి వచ్చి ఉంటాడు. కానీ టేన్ అలా చూస్తారు అనమాట. టేన్ అయితే కనుక వెళ్ళి హక్ చేసుకొని బాధపడకు నీకు నేను ఉన్నాను అనేసి అంటూ ఉండేసరికి సారీ నేను నా ఫ్రెండ్స్ని మోసం చేశాను అనేసి పాపం వాళ్ళకి అయితే కనుక సారీ చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక విలన్ చూపిస్తూ ఉంటారు. అదే టైప్ అనమాట. ఇంకా తన లగేజ్ అన్నీ సర్దుకొని అనమాట ఊరు వదిలేసి వెళ్ళిపోదామనేసి అనుకుంటా ఉంటాడు. ఇక్కడితో ఈ పార్ట్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఇంకా ఇది 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. 2 ఎపిసోడ్స్ కూడా 1 ఎపిసోడ్ కింద పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఏ డ్రామా కావాలనేది కామెంట్ చేయండి. ఓకే బాయ్.